ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. దేవుడు దానియేలు గ్రంథం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనము సేవించుచున్న దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో తెలిసినప్పుడు మనం దేనికి కూడా భయపడము. కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని భయపెడుతూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లోనికి మనము వెళ్ళినప్పుడు గివప్ చేస్తూ ఉంటాము. ఎందుకని నాకు ఈ కార్యం జరగట్లేదు, నేను ఏం చేశాను ఏంటి అని మనము నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఈ సృష్టి మొత్తము ఆయన చేతిలో ఉంది. సృష్టిని సృష్టించిన మన దేవుడు ప్రతి పక్షిని, ప్రతి జీవమును మన దేవుడే సృష్టించారు. కాబట్టి ఆయన మాటకు అన్నీ కూడా లోబడతాయి. మనము ఏ సమయంలో ఉన్నా, ఏ ఆపత్కాలంలో ఉన్నా ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనలను మన ప్రతి పరిస్థితి నుండి తప్పించగల సమర్థునని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి గడ్డు సమస్య అయినా, ఎలాంటి పరిష్కారం లేని సమస్య అయినా, నీ జీవితంలో నువ్వు ఎన్ని బాధలలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, రోగాలలో అయినా, నీ నిరుద్యోగంలోనైనా, నీ గడ్డుతనంలో అయినా, అన్నిటిలో కూడా ఏవి కలిగినా కూడా అవన్నిటినీ తప్పించగల సమర్థుడు మన దేవుడే. మన యేసయ్య వాటి నుండి మనలను తప్పించగల దేవుడు. కానీ మనము ఆయనని నమ్మాలి. ఆయన నమ్మిన ఎడల మనము ఆయన మహిమను చూస్తాము. నమ్మకము, విశ్వాసము అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. మనము అవిశ్వాసంలో ఉంటే ఆ విశ్వాసాన్ని ఇరగొట్టుకొని ఈరోజు ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.